నమస్తే, వెల్కమ్ టు సౌత్ ఫస్ట్. రానున్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ వేడిని సృష్టించాయి. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఉప ఎన్నికల కోసం ఒక కాంగ్రెస్ నాయకుడు ఎంత ఖర్చు చేయడానికి సిద్ధపడ్డారో తెలిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ నియోజకవర్గ పరిధిలో ఉప ఎన్నికలు పెట్టాల్సి వచ్చిందని మనందరికీ తెలిసిందే. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఈ బై ఎలక్షన్స్ కూడా జరగనున్నాయి. రాబోయే జూబ్లీ హిల్స్ ఈ బై ఎలక్షన్స్ లో మాజీ ఎంపీ అయిన ఆ కాంగ్రెస్ నాయకుడు సుమారు 200 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్ చుట్టుపక్కలున్న కాన్స్టిట్యుయెన్సీకి ఇదివరకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కి షిఫ్ట్ అయ్యారు. సౌత్ వెస్ట్ కి ఉన్న సమాచారం మేరకు ఈ మాజీ ఎంపీ గారు రాబోయే బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సుమారు 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అంతేకాదు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కోసం అయ్యే మొత్తం ఖర్చుని పార్టీతో సంబంధం లేకుండా తనే భరిస్తాననే గ్రేట్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఇందుకోసం మరో 100 కోట్ల వరకు తనే పెట్టుకుంటానన్నారు. ఇలా టోటల్ గా ఈ బై ఎలక్షన్స్ లో 200 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారా మాజీ ఎంపీ. అయితే కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఇంకా చాలా మంది ఆశపడుతున్నారు. సో 10-15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ తరపున జూబ్లీ హిల్స్ లో పనిచేస్తున్న నవీన్ యాదవ్ వీళ్ళలో మొదటి వరుసలో ఉంటాడు. మంత్రులతో సహా చాలా మంది కాంగ్రెస్ నాయకులు జూబ్లీ హిల్స్ టికెట్ ను ఇతనికి ఇస్తేనే కాంగ్రెస్ గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయని అనుకుంటున్నారు. కాబట్టి మొదటి నుంచి కూడా ఇతని పేరునే ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇలా నవీన్ యాదవ్ పేరును సీరియస్ గా పరిగణనలోకి తీసుకుంటున్న నేపథ్యంలో మాజీ ఎంపీ గారు రంగంలోకి దిగారు. ఈ మాజీ ఎంపీకి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి మారిన తరుణంలో నగర శివార్లలో ఉన్న నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ సంపాదించడంలో బీహార్కి చెందిన ఒక కాంగ్రెస్ రాజకీయ నేత ఆయనకి చాలా సహాయపడ్డాడని, ఆయన వల్లనే ఎంపీ టికెట్ సంపాదించుకున్నట్టు సమాచారం. ఈ కారణం చేతనే ఆయన ఇప్పుడు కూడా అతని ద్వారానే బీహార్కి డబ్బులు ఇస్తానని పైరవి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరో 3 నాయకులు కూడా కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ 3లో దానం నాగేందర్ కూడా ఒకరు. ఈయన మాజీ మంత్రి, ప్రస్తుత ఖైరతాబాద్ ఎమ్మెల్యే. ఈయన విషయానికి వస్తే ఒక సమస్య ఉంది. ఈయన గతంలో బీఆర్ఎస్ పేరు మీద గెలిచాడు. తరువాత లోక్సభకు కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ లో పోటీ చేశాడు. సో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ చేసిన వాళ్లలో దానం నాగేందర్ కూడా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా డిస్క్వాలిఫైడ్ పిటిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలా బీఆర్ఎస్ పెట్టిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ లో దానం నాగేందర్ ప్రథముడు. మిగిలిన వాళ్ల సంగతి పక్కన పెడితే నాగేందర్ డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో మిగిలిన వాళ్ళు కాంగ్రెస్ కండువ మాత్రమే కప్పించుకున్నారు, కానీ దానం నాగేందర్ మాత్రం అఫీషియల్ గా కాంగ్రెస్ తరపున లోక్సభలో పోటీ చేశారు. కాబట్టి కాంగ్రెస్ కి మారినట్టు గట్టి సాక్ష్యం కూడా ఉంది. అందువల్ల జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి పోటీ చేస్తే ఇక్కడ డిస్క్వాలిఫై అయినా అక్కడ ఎమ్మెల్యే అయ్యేందుకు అవకాశం ఉంటుందని ఆయన అనుకుంటున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. జూబ్లీ హిల్స్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న మరో వ్యక్తి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పనిచేశారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ ని చాలా డెవలప్ చేశాను. ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతోంది, వాళ్లకు నేను న్యాయం చేస్తాను, కాబట్టి నేను ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాను, అందువల్ల నాకే జూబ్లీ హిల్స్ టికెట్ ఇవ్వాలని ఆయన ఇంకోవైపు గొడవ పెడుతున్నాడు. ఇకపోతే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఇతను కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన వ్యక్తుల్లో ఒకడు. ఇతను కూడా కాంగ్రెస్ టికెట్ కోసం వీర లెవెల్లో ట్రై చేస్తున్నాడు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు అయితే మాత్రం గోపీనాథ్ సతీమణికే టికెట్ ఖాయం అన్నది ఇప్పటి వరకు స్పష్టంగా ఉంది. సో ఆల్రెడీ ఇప్పటికే ఆమె క్యాంపెయిన్ కూడా మొదలు పెట్టారు. ఆవిడ తరపున కేటీఆర్ కూడా పలు దఫాలుగా రివ్యూ మీటింగ్లు కూడా పెట్టాడు. సో ఇప్పటి వరకు వివిధ సర్వే రిపోర్టుల ప్రకారం బీఆర్ఎస్ కి 5-6% లీడ్ ఉన్నట్టుగా కనబడుతోంది. అయితే కొత్తగా పార్టీ పెట్టిన తీన్మార్ మల్లన్న కూడా జూబ్లీ హిల్స్ లోనే పోటీ చేస్తా అని ఆల్రెడీ ప్రకటించాడు. సో మరోవైపు బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించబడిన కల్వకుంట్ల కవిత కూడా తను పెట్టబోయే పార్టీ తరపున అభ్యర్థిని కనుక జూబ్లీ హిల్స్ లో నిలబెట్టినట్టయితే కనుక అప్పుడు పరిస్థితులు మారవచ్చు. అటు తీన్మార్ మల్లన్న పోటీ చేసినా, లేకపోతే ఇటు కవిత తన కొత్త పార్టీ అభ్యర్థిని నిలబెట్టినా ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా మారతాయో
మనం వేచి చూడాల్సిందే. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, మజ్లిస్ పార్టీ తన క్యాండిడేట్ ని ఈ ఉప ఎన్నికల్లో నిలబడుతుందా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీతో కూడా, అటు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా సత్సంబంధాలు పెట్టుకున్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో తమ పార్టీ తరపున క్యాండిడేట్ ని నిలబెట్టకపోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మజ్లిస్ కనుక తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోతే ఈ 130,000 మంది ముస్లిం జనాభా ఉన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎక్కువ మంది ముస్లింలు ఎటువైపు ఓటేస్తే వాళ్లకు గెలుపు అవకాశాలు ఆ మేరకు పెరుగుతాయి. సో అసదుద్దీన్ డైరెక్ట్ గా కాంగ్రెస్ కి మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్తాడా, లేక తమ అభ్యర్థిని ఎవరినీ నిలబెట్టకుండా లోపాయికారిగా కాంగ్రెస్ ని ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తాడా అనేది కూడా చూడాలి. సో ఈ ప్రభావం మాత్రం ఎన్నికల ఫలితాలపైన తప్పనిసరిగా ఉంటుందనేది స్పష్టంగా తెలుస్తోంది. చివరగా చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ 130,000 మంది ముస్లింలలో మెజారిటీ ఏ పార్టీకి ఓటు వేస్తే ఆ పార్టీయే గెలిచే అవకాశం మెండుగా ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.